హలో అండి. వెల్కమ్ టు ప్రీతి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ వచ్చిన రెసిపీ పులిహోర ఎలా చేయాలో చెప్పేస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నిమ్మకాయ రసం, 6-7 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఇంకా శనగపప్పు, కరివేపాకు, ఇంకా ఇంగువ. ఫస్ట్ ఉడికించిన అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు ఇంకా శనగపప్పు వేసుకొని వాటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొంచెం కలుపుకొని దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని కొంచెంసేపు వెయిట్ చేసి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం ఉప్పు కలిపి పెట్టుకున్న అన్నంలోకి నిమ్మకాయ రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పోపు పెట్టుకున్నది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకొని పసుపు అంతా బాగా కలిసేదాకా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. దీన్ని ఆలు ఫ్రైతో తింటే సూపర్గా ఉంటుంది. ఆలు ఫ్రై రెసిపీ మా ఛానల్లో ఉంది, విజిట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.